ఏంటి మనోడు స్కూటీ వేసుకొని బయలుదేరాలనుకుంటున్నారా? ఇదిగోండి ఇక్కడ దగ్గరలో ఉన్న ఏఎంబి మాల్కి ఏఎంబి సినిమాస్లో కలికి సినిమా చూద్దామని బయలుదేరాను. ఇప్పుడు మనకి మాల్లో ఎలా ఉందో, సినిమా ఎలా ఉందో మొత్తం అన్నీ చూసి చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మన బండి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి కాబట్టి డైరెక్ట్ పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాను. ఈరోజు వీకెండ్ కూడా కాదు, అయినా సరే పార్కింగ్ ఎలాగుందో చూపిస్తాను మీకు. ఈ వీకెండ్ అయినా వీకెండ్ కాకపోయినా ఏఎంబి మాల్ ఎప్పుడు కూడా చాలా రష్గా ఉంటుంది అన్నమాట. ఇంకో మొత్తం B1 B2 B3 కూడా ఫుల్ అయిపోయాయి. మేము B4కి వెళ్ళాము, కొంచెం తీసుకోవడం ఇబ్బంది అయ్యి సరిగ్గా తీయలేదు. మనమైతే మూవీస్కి వచ్చేసాము. ఏఎంబి సినిమా బాక్స్ ఆఫీస్కి వచ్చాం, టికెట్లు కూడా తీసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ మనం మూవీకిలో ఎన్ని అయిపోవడమే. ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది, చెక్కింగ్ అయిపోయాక మనం డైరెక్ట్ ఏ స్క్రీన్ చూసుకొని వెళ్ళిపోవడమే. మన స్క్రీన్ అయితే 3 స్క్రీన్లోకి వెళ్ళాలా. ఇప్పుడు ఎక్కడుందో ఎదుక్కోవాలా. మన కలికి మూవీ చూస్తున్నప్పుడు అందులో కాంప్లెక్స్ అని ఎలా కనపడుతుందో ఏఎంబి లోపలికి వచ్చాక, సినిమాస్లోకి వచ్చాక మొత్తం ఆ లొకేషన్ అంతా అలా కాంప్లెక్స్ కనపడుతుంది. అలా కలికి సినిమాలో యూజ్ చేసిన వెహికల్స్ అవి ఎలాగైతే ఉన్నాయో సేమ్ అలాగ అనిపిస్తుంది. అంటే అంత బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా అయితే మనం థియేటర్లోకి వచ్చేసాం. నేను రాబడిగా సినిమా స్టార్ట్ అయిపోయింది, అంటే 2 minutes అయ్యింది ఏసీ అంతే. పోస్ట్ చిన్న బిట్ మిస్ అయ్యాను, అప్పుడే నేను వచ్చాక టైటిల్ పడ్డది. ప్రస్తుతం సినిమా చూసాము. అలాగే సిట్టింగ్ చూస్తే పిచ్చి ఎక్కుతుంది భయ్య. చూడండి ఎలా ఉన్నాయో సోఫా సిట్టింగ్. పడుకొని చూడొచ్చు బాగా, కింద అయితే బాగా, పైన అయితే ఇంకా బాగుంటుంది. మనం మిడిల్లో తీసుకున్నాము. ప్రస్తుతానికి సినిమా ఇంటర్వెల్ వరకు పర్లేదు, చాలా బాగుంది. చూసాము ఇంటర్వెల్ కాబట్టి బయటకు వచ్చాము. మీకు బయట లొకేషన్ కూడా చూపిస్తాను, మొత్తం చూడండి. పెద్ద పెద్ద మాల్లోకి మనం సినిమాకి చూడడానికే రావాలా, బయట ఏం కొనుక్కోకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ కూల్ డ్రింక్ వచ్చి ఒక టికెట్ రేట్ ఉంది. టికెట్ 300 పడ్డది, కూల్ డ్రింక్ కూడా 310 రూపాయలు పడ్డది. అలా ఉంటుంది మరి, మినిమం ఉంటుంది మరి. ఏఎంబి మాల్ అంటే మినిమం ఉండాలి కదా మరి. కానీ మూవీకి వచ్చాక తప్పదు కాబట్టి కంపల్సరీ తీసుకున్నాం డ్రింక్. దాంతోపాటు ఇక్కడ మన ప్రవాసాన్ని వేసుకున్న సూట్ మాత్రం బయట పెట్టారు, డమ్మి భైరవ సూటు. మీరు మూవీకి వస్తే కనీసం ఆ సూట్ చూడడానికి పిచ్చెక్కిపోద్ది అనమాట. చాలా బాగుంది, చాలా బాగా పెట్టారు. నేనైతే దాని చుట్టూ తిరిగాను, ఇంకా ఫోన్ పెట్టుకొని మొత్తం దాని చుట్టూ తిరిగితేనే ఉన్నాను. సినిమా ఇంటర్వెల్ మళ్ళీ స్టార్ట్ అయినా సరే నేను సినిమాకి వెళ్ళకుండా చూడటానికి ఒక చుట్టూ తిరుగుతున్నాను. ఎందుకంటే నేను చూసింది ప్రతి ఒక్కటి కూడా మా యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు అందరూ చూడాలనేది నా ఆశ. దాన్ని బట్టి నేను ఏది చూసినా సరే వెంటనే తీసి మా సబ్స్క్రైబర్లకి వెంటనే పంపిస్తాను. అంటే ఛానల్